హాయ్ ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. బాగున్నారా? నేను బాగున్నాను, మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక ఇదైతే ఇంక మా అమ్మ వాళ్ళ ఇంట్లోనండి. సో నేను ఊరికి వెళ్ళైతే ఇంకా మా ఇంటికి వెళ్ళైతే 3-4 డేస్ అవుతుంది, కానీ ట్రావెలింగ్ వ్లాగ్ ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను అనమాట. సో ఇంకా మా పిల్లలు అయితే రెడీ అయిపోయి కూర్చొని అన్నారు. సో రానంటున్నారు అనమాట. ఇంకొక 4 రోజులు ఉందామని, ఇంకా కుదరదని చెప్పి మేమైతే తీసుకెళ్తూ ఉన్నాము. ఎలాగోలాగా రైల్వే స్టేషన్కి అయితే వెళ్ళాము. ఓకే ఫ్రెండ్స్, ఇంకా 5 బెడ్స్ అయితే మేము బుక్ చేసుకున్నాము. అంటే నాకు, మా చిన్న పాపకు ఒకటి, సో మా ముగ్గురు పిల్లలకు 3, మా హస్బెండ్కి. ఇంకా అందరం మూడవుట్లో ఉన్నాం అనమాట. మా హస్బెండ్ మాత్రం హ్యాపీగా ఉన్నారు, ఎందుకంటే అక్కడికి వెళ్తున్నాం కాబట్టి. ఇంకా నేను మాత్రం మా అమ్మని వదిలేసి రావాలంటే చాలా బాధ అనిపించింది అనమాట. ఎందుకంటే మళ్ళీ ఇంకెప్పటికి వెళ్తానో అని దిగులు, ఎందుకంటే దూరం కదా, గబిక్కిని వెళ్ళలేను. చాలా బాధ అయితే అనిపిస్తుంది అనమాట. అందులోనూ మా నాన్నగారికి కన్ను ఆపరేషన్ ఒకటైతే ఫిక్స్ చేసుకున్నారు, చేయించాలని. ఇంకెన్నో బాధలు అన్నమాట. ఓకే అండి, ఇంకా మార్నింగ్ 6 అయితే అయిందన్నమాట. ఇంకా లేచి ఇంకా అందరం అక్కడ కూర్చున్నాము. మా పాప అయితే చాలా డల్ అయిపోయింది, చూడండి ఎలా కూర్చొని. ఈ అమ్మాయి దిగులు ఏం కాదు, స్కూల్కి వెళ్ళాలని దిగులండి. చూడు అవి అంతా దగ్గర ఉండవు పట్టాలి. ఓకే అండి, ఇంకా మేమైతే తణుకు రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాము. సో ఇంకైతే దిగి వెళ్తూ ఉన్నాం అనమాట. మా హస్బెండ్ ఆటో అయితే మాట్లాడుతూ ఉన్నారు. మేమందరం ఆటోలో వెళ్ళిపోతాం, మా హస్బెండ్ అయితే వెనకాల బైక్ వేసుకొని వస్తారనమాట. ఓకే, చాలా బాధగా అయితే ఉందన్నమాట నిజంగా. ఓకే ఫ్రెండ్స్, తణుకు రైల్వే స్టేషన్ రీమోడల్ చేశారు కదా, చాలా బాగుంది. మా పిల్లలు అయితే అటు ఇటు తిరిగేస్తున్నారనమాట. ఇంకా ఈ ట్రాక్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు కాబట్టి ఇంకా ఆటోస్ ఏంటి, బైక్స్ ఏంటి వస్తూ ఉన్నాయి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్, బెల్ ఐకాన్ యాక్టివేట్లో పెట్టుకోండి ఫ్రెండ్స్. ప్లీజ్ వీడియో మొత్తం కంప్లీట్గా చూసాక ఒక లైక్ అయితే ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ నాకు చాలా మోటివేషన్గా ఉంటుందన్నమాట. ఇది తణుకు రైల్వే స్టేషన్ అన్నమాట. ఓకే, ఇంక ఇప్పుడైతే మేమైతే ఇంకా ఆటో ఎక్కేస్తున్నాము. ఓకే, మేము వెళ్తూ ఉన్నాం అన్నమాట ఆటో ఎక్కి. వర్షం పడినట్టుంది ఇక్కడ, చూడండి గ్రీనరీ చాలా బాగుంది కదా. ఏమైనా ఈస్ట్ వెస్ట్ వైపు చాలా బాగుంటుందండి. ఓకే, మేము నెల్లూరులో ఉన్నాం కదా, చాలా ఎండలు అన్నమాట. అస్సలు క్లైమేట్ బాగాలేదు. ఇక్కడికి వచ్చాక కొంచెం ప్రశాంతంగా అయితే ఉంది. ఓకేనండి, మరొక వీడియోతో ముందు ఉంటాను. అంతవరకు బాయ్.